శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భాద్రపద మాసం కొన్ని రోజుల్లో మనకు ప్రారంభమవబోతుంది. వచ్చే అమావాస్య తర్వాత చాంద్రమాన పంచాంగం ప్రకారం ప్రారంభమయ్యే మాసానికి భాద్రపద మాసం అని దివ్యనామము. ఈ భాద్రపద మాసంలో వచ్చే మహాపర్వము శ్రీ వినాయక చతుర్థి మహాపర్వం. గణేష నవరాత్రిగా భారతదేశం నలుమూలల భక్తులు జరుపుకునే మహాపర్వం ఇది. భక్తవత్సలుడు వరదమూర్తి అనబడే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షములు పొందుట కొరకు దేవరిషి భగవాన్ శ్రీ నారదుల వారు మనకు అందించిన మహాస్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రాన్ని మనం ఇప్పుడు శ్రవణం చేద్దాం. శ్రవణం చేసి మననం చేసి వరదమూర్తి భక్తవత్సలుడు అయిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షములకు పాత్రులమవుదాం. శ్రీ నారద ఉవాచ. ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిస్సంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థీ లభతే విద్యాన్ ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారదపురాణే సంకష్టనాశనం గణేశస్తోత్రం సంపూర్ణం. శ్రీగణేశాయ నమః. శ్రీగణేశాయ నమః. శ్రీగణేశాయ నమః. ఏతత్సర్వం శ్రీవిఘ్నేశ్వరార్పణమస్తు. స్వస్తి.